నమస్తే శ్రీమాత్ర నమః శ్రీ కృష్ణాయ నమః 2026 కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? 25లో లాగానే ఉంటుందా? ఇంకా ఏదైనా అద్భుతంగా ఉంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అయితే మరి ఈ 26లో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉంది, ఏవి కలిసి వస్తాయి, పరిహారాలు, సూచనలు, ఏ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ సంపూర్ణ వివరణ మనము తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్య మీద, సృజనాత్మకమైన పనుల మీద అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. శని భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల కార్యాలయంలో అంటే మీరు పనిచేసే చోట ఒత్తిడి, ఆరోగ్యం మీద, శత్రువుల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు, ఉద్యోగం మీద, ఆర్థిక లాభాల మీద ప్రభావం చూపిస్తున్నాడు. కేతువు 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యవసాయము, వ్యాపారము, అంతర్గత శాంతి అంటే మానసికంగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ఉద్యోగ వ్యాపారాలలో పరిష్కారాలు, మంచి మేధస్సుని కూడా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు ప్రేమ, కుటుంబము, సామాజిక పరంగా గుర్తింపు ఇస్తున్నాడు. సూర్యుడు గౌరవము, నాయకత్వ లక్షణాలు, పబ్లిక్లో రికగ్నిషన్ అంటే గౌరవ ప్రతిష్టలు ఇస్తున్నాడు. ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తున్నాడు. అయితే మరి కలిసి వచ్చే రంగులు ఏంటంటే కనుక నీలము, వెండి రంగు, గోధుమ రంగు మీకు ఈ సంవత్సరంలో కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెంబర్సు 3, 6, 8. వారాలు మంగళవారము, గురువారము, శనివారము. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక ఈ కుంభరాశిలో ఉండే విద్యార్థులకు రకరకాల కోర్సులు నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగంలోనూ, సైన్సు, ఆర్ట్స్ ఈ రంగాలలో చదువుతున్న వాళ్ళకి అపూర్వమైన, అమోఘమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చదివింది తక్కువైతే ఫలితాలు చాలా ఎక్కువగా వచ్చేటట్టుగా గురుబలం మీకు అధికంగా ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే విదేశీ విద్య సర్టిఫికేట్ కోర్సులు చేయాలి అని అనుకున్న వాళ్ళకు ఫిబ్రవరి, జూను, సెప్టెంబర్లో అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం చేయండి. లేదా మీరు ప్రయత్నం చేసినా ఈ 3 నెలల్లోనూ ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్త కోర్సులు ప్రారంభించడం కానీ, పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కానీ చేసినట్టయితే కనుక శుభంగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏప్రిల్, జూలై. ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నవి కాకపోవడము, ఆలస్యం అవ్వడము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అద్భుతమైన ఫలితాలు, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఫలితాలు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ, సాఫ్ట్వేరు, సర్వీసెస్, ఫైనాన్స్ రంగాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ వేలో కెరియర్స్ రావడం కానీ, లేదా ప్యాకేజ్ పెరగడం కానీ, వేరే అవకాశాలు రావడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగంలో మార్పులు కానీ, లేదా కొత్త అవకాశం చూసుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ ఈ నెలల్లో కనుక ప్రయత్నం చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే వర్క్ ప్లేస్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు జూన్, ఆగస్టు ఈ 2 నెలల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా ఉంటుంది తప్ప అద్భుతంగా అయితే కనిపించట్లేదు. కొత్త కాంట్రాక్ట్లు, భాగస్వామ్యాలు, తర్వాత మార్కెటింగు ఇవి కొద్ది శాతం మాత్రమే లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఐటీ, ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్, ఈ కామర్సు, ఫుడ్ ఈ బిజినెస్ చేసే వాళ్లకు విశేషమైన లాభాలు రావడము, వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడులు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే ఏప్రిల్, జూలై నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నం చేసుకోకండి, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు, పళ్ళ తోటలు, కూరగాయలు, పూల వ్యాపారము సాధారణంగానే లాభాలు వస్తాయి తప్ప ప్రత్యేకమైన లాభాలు అనేది కనిపించట్లేదు. రైతులకు రుణాలు, సబ్సిడీలు వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ఈ రాశిలో రైతులకు సామాన్యంగానే ఉంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఫలితాలు కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండవలసిన నెలలు జూలై, సెప్టెంబర్ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు చూసినట్టే కనుక పదవి అవకాశాలు వస్తాయి. నాయకత్వం గుర్తింపు కనబడుతుంది. పార్టీలో మద్దతు ఉంటుంది. కొత్త పదవులు చేపట్టచ్చు. కొత్తగా రాజకీయాల్లోకి వద్దాము అని అనుకున్న యూత్కి కానీ, లేదా కొత్తగా ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి కానీ ఈ మాసం అద్భుతంగా ఉంది. అనగా ఫిబ్రవరి, మార్చ్, మే
ఈ నెలల్లో కనుక మీరు ప్రవేశం చేసినట్టయితే ఎన్నికల్లో సాధ్యపడుతుంది, ప్రజల్లో ఇమేజ్ ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే మీ పర్సనల్ విషయాలు కానీ ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ మీ నమ్మకదారులకు షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. రియల్ ఎస్టేట్ విషయంలో చూస్తే భూమి, ఇల్లు, ఫ్లాట్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేసిన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్మాణము, పునర్నిర్మాణం కానీ లేదా కోర్టు వ్యవహారాలు కానీ లేదంటే కోర్టులో స్థిర చరాస్తులు ఇరుక్కుపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది. చట్టపరమైన పేపర్లు ఏవైనా ఉంటే జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్ర సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తప్ప పెద్దగా ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. అయితే జూలై, సెప్టెంబర్లో మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం కనిపించవచ్చు. గుప్త అంటే రహస్య వ్యాధులు, చర్మానికి సంబంధించి ఇరిటేషన్ కానీ లేదా ఇవిగా దురదలు కానీ, దద్దుర్లు కానీ, సోరియాసిస్ కానీ ఇట్లాగా గుప్త రోగాలు, చర్మానికి సంబంధించినవి మీకు తెలియనివి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత అలజడి రావచ్చు. సౌఖ్యము, శాంతి అనేది తగ్గి అనుమానాలు, అవమానాలు, ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు, కొంతమంది విడిపోవడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే స్థిర చరాస్తులు కొనుక్కోవాలన్నా లేదా వాటి గురించి కోర్టులో కేసులు వేసుకోవాలన్నా కొంత సమయం తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పట్ల తీర్పు రాకపోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏప్రిల్ నెల, జూన్ నెల. ఈ నెలల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమాద సూచనలు చూసినట్టయితే కనుక మార్చి, ఆగస్టు ఈ మాసాలలో వాహన ప్రమాదాలు కానీ, నీటి ప్రమాదాలు కానీ లేదంటే ధనము చెల్లించడము అంటే డబ్బు పరంగా ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే వాటి మీద నష్టపోవడం కానీ జరిగేందుకు ఆస్కారాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే శని భగవానుడికి, గురువుకి, రాహువుకి, శుక్రుడికి ఈ 4 గ్రహాలకు మీరు జపాలు కానీ, ఆలయ దర్శనం కానీ, దానాలు కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఎక్కడెక్కడ దానాలు ఇచ్చుకోవాలి, ఏమి ఇవ్వాలి అంటే కనుక శనివారం నాడు నువ్వుల దానం ఇచ్చుకోండి. గురువారం రోజు ఆ పసుపు రంగు పళ్ళు, వస్త్రాలు కానీ పళ్ళు కానీ దానంగా ఇచ్చుకోండి. మంగళవారం రోజు నల్ల శనగలు కానీ నల్ల వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకోండి. శుక్రవారం రోజు ఎవరైనా పేద మహిళలకు వస్త్రాన్ని దానంగా చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది 26లో కుంభరాశి వారికి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.